హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు ఎండు చేపల మటింకాయల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి మెత్తళ్ళు, చాలా చాలా బాగుంటుంది కూర. రాయి పిండి సంగటితో కానీ అన్నంలో అయినా బాగానే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కూర. ఈ ఎండు చేపల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తింటే హై క్వాలిటీ ప్రోటీన్లు వస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా అధికంగా ఉంటాయి ఇందులో, ఎండు చేపల్లో. ఎండు చేపల వాసన అంటుంటారు, కానీ బాగా ఎండబెట్టి పెట్టుకొని ఇంట్లో తర్వాత కూర చేసుకుంటే వాసన అనేది రాకుండా ఉంటుంది. వీటిని తలకాయలు కూడా తీసేయాలి, అప్పుడే బాగుంటుంది కూర. ఇవి గుండె జబ్బులు కూడా రాకుండా చూస్తుంది ఈ మెత్తోళ్ళు, ఎండు చేపలు. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా తలలన్నిటినీ తీసుకొని పొట్టనంతా తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మట్టింకాయలు, మేమైతే మట్టింకాయలు అంటాము, కొందరు గోరుచిక్కుడు అని కూడా అంటారు. ఈ మట్టింకాయలను తుంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 100 గ్రాములు శనగ్గింజలు తీసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కారము, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1.5 స్పూను, ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసుకోవాలి. చింతపండు అయితే పెద్ద సైజు నిమ్మకాయ అంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎండు చేపలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇవి కూర చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలానంతటిని జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పెనం పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఎండు చేపల్లో కాల్షియం కూడా చాలా బాగుంటుంది. చాలామంది తినరు వీటిని, కానీ కూర చేసుకుంటే 2 రోజులైనా తిన్నా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది కూర చేసుకోవడము, అయినా కూడా చాలా ఆరోగ్యం. ఇది మంచి హెల్దీ ఫుడ్. నేనైతే కంపల్సరిగా చేసుకుంటాను. చూడండి, ఈ మసాలానంతటిని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి, పచ్చివాసన పోతుంది అప్పుడే. ఇప్పుడు తగినన్న నీళ్లు పోసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ ఎండు చేపలను నీళ్ళల్లో వేసుకొని ఇసుక పోయేంత వరకు కడుక్కొని తర్వాత మనం కూరలో వేసుకోవాలి, లేకపోతే ఇసుక ఉంటుంది ఇందులో. వీటిని చిన్నుల్లిపాయలతో కూడా కలిపి చేసుకోవచ్చు, వంకాయలతో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది కూర. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మెత్తళ్ళ ఎండు చేపల కూర రెడీ. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఒక్కసారి తిని చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు. అంత టేస్టీగా ఉంటుంది. ఎండు చేపల వల్ల చాలా చాలా ఆరోగ్యము. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.